దిస్ ఆర్ ద లా ఆఫ్ అట్రాక్షన్ టాపిక్. ఇప్పుడు నేను లాస్ట్ 10 minutes తీసుకోబోతున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఈ 10 minutes ఏదైతే ఇప్పుడు నేను ఇవ్వబోతున్నాను మీ జీవితంలోనే ఒక టర్నింగ్ పాయింట్ డెఫినెట్గా తీసుకొస్తుంది. ఎస్, మీ జీవితంలో మర్చిపోయిన 10 minutes ఇప్పుడు నేను ఇవ్వబోతున్నాను నీ జీవితంలోనే. లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకున్న తర్వాత నేను గొప్పవాడిని కాలేదు. ఈ లాస్ట్ 10 minutes ఎప్పుడైతే నాకు మా గురువులు ఎప్పుడైతే ఇచ్చారో ఆ రోజు నుంచే నా జీవితంలో ఏ రోజు కూడా వెనకకి తిరిగి చూడలేదు. ఈ రోజు ఈ పొజిషన్లోకి వచ్చాను. ఆ 10 minutes ఇప్పుడు మీకు ఇవ్వబోతున్నాను. అప్పటి నుంచి మీరు ఏం విన్నారో ఏం వింటలేరో మార్నింగ్ నుంచి నాకు అర్థమైతలేదు. ఈ 10 minutes విత్ ఓపెన్ మైండ్, విత్ ఓపెన్ హార్ట్, విత్ ఓపెన్ ఐస్ తోని డెఫినెట్ గా ఓపెన్ చేసి విన్నట్టయితే మీ టర్నింగ్ పాయింట్ ఆన్ ద స్పాట్ స్టార్ట్. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ దట్ టైప్ ఆఫ్ 10 minutes. బిఫోర్ దాట్ అది చెప్పే ముందు ఈరోజు నా జీవితంలో మా గురువులు ఒకటే మన మైండ్ లేసారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మాతృదేవోభవ, పితృదేవోభవ ఈ 2 sentences మన జీవితంలో ఎక్కడికో తీసుకెళ్తాయి. బట్ ఈ 2 sentences మనం తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తున్నాం. అందుకోసం ఇక్కడనే కూర్చున్నాం, లేదంటే ఇక్కడ వచ్చి ఉంటారు. ఆ 2 sentences మీకు అర్థమయ్యే విధానంగా నేను చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది యంగ్స్టర్స్ ఇక్కడ ఉన్నారు. మీరు చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. ఆ మిస్టేక్ కొన్ని మాటల ద్వారా అర్థమైతాయి, కొన్ని పిక్చర్స్ మనం ఈజీగా మర్చిపోతాం ఏదైనా వాళ్ళకి చేస్తే మై డియర్ ఫ్రెండ్స్. కానీ పేరెంట్స్ మాత్రం ఈజీగా మర్చిపోరు. మీ పెయిన్ వాళ్ళ పెయిన్ గా తీసుకొని బయలుదేరుతారు. చిన్నప్పుడు ఒక్కొక్కడికి చూపించారు కదా, ఇప్పుడేం పెద్ద విషయం కాదు వాళ్ళకి. ఇప్పుడు ఆ ఫాదర్ ఫేస్ లో ఏదైతే సంతోషం చూస్తున్నారు కదా, కొన్ని కోట్లు ఇచ్చినా కూడా అంత సంతోషాన్ని కొనలేరు. దట్ ఈస్ పేరెంట్స్. అర్థం కాకపోతే రాబోయే 7 minutes నాతో పాటు వినండి, ఉండండి, వినండి చాలు. యువర్ పేరెంట్స్ ఆర్ వర్కింగ్ ఫర్ 365 days. మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో 365 రోజులు పనిచేస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కడైతే వాళ్ళు పని చేస్తున్నారో, ఎక్కడైతే వాళ్ళు జాబ్ చేస్తున్నారో వెళ్ళి ఒక్కరోజు ఉండి ఆలోచించి చూడండి. ఒక్క రోజుకి మీకు టైం దొరకకపోతే ఒక 1 hour ఉండండి. ఒక 1 hour కూడా మీ దగ్గర టైం లేకపోతే ఒక్క నిమిషం ఉండండి. ఒక్క నిమిషం కూడా మీ దగ్గర టైం లేకపోతే ఒక సెకండ్ ఉండి అక్కడ చూడండి ఎంత బాధ అక్కడ అనుభవించి కష్టపడుతున్నారో. దే ఆర్ వాకింగ్ ఫర్ 365 days. 365 రోజులు పనిచేస్తున్నారు వాళ్ళు. మన ఇండియాలో ఫెస్టివల్స్కి ఏం తక్కువ లేవు. ఒక ఫెస్టివల్ అయిపోయిన ఇంకో ఫెస్టివల్, ఒక ఫెస్టివల్ అయిపోయిన ఇంకో ఫెస్టివల్, ఒక ఫెస్టివల్ అయిపోయిన ఇంకో ఫెస్టివల్. గుండె మీద చెయ్యేసుకొని చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్, ఎన్ని ఫెస్టివల్స్ కి వాళ్ళు కాంప్రమైజ్ చేసుకొని మీకు అడిగిందల్లా ఇప్పించండి. బట్ ఏ రోజన్నా వెళ్ళి పేరెంట్స్ కి థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ మామ్ అని ఏ రోజన్నా చెప్పిరా? చెప్పలే. ఎందుకు తెలుసా? అమ్మనే కదా, నాన్ననే కదా అని. ఒక అన్నోన్ పర్సన్ ఎవడైతే వచ్చి ఒక్కసారి హెల్ప్ చేస్తే థ్యాంక్ యూ సో మచ్ లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా అంటారు. కానీ ఈ కన్న తండ్రులకు మాత్రం ఒక్కసారి నోరు తెరిచి థ్యాంక్ యూ చెప్పనికి మీకు రాదు. గుండె మీద చేసుకొని చెప్పండి, ఎన్నిసార్లు మీరు వాళ్ళకి హర్ట్ చేసి ఉంటారు. ఈ రోజన్నా వెళ్ళి ఒక్కసారన్నా సారీ డాడ్, సారీ మామ్ అని చెప్పారా? లేదు. ఎందుకు? అమ్మనే కదా, నాన్ననే కదా. అదే ఒక అన్నోన్ పర్సన్ కి హర్ట్ చేస్తే ఆ రోజు మొత్తం సారీ మెసేజ్లు, ఆ రోజు మొత్తం సారీ కాల్స్ వెళ్తే ఒక అన్నోన్ పర్సన్ కి ఇచ్చే ఇంపార్టెన్స్ పేరెంట్స్ కి లేదు ఇక్కడ. మీకు ఇంకా వాళ్ళ గురించి అర్థం కాకపోతే ఈ రోజు ఇప్పుడు కూడా అనుభవిస్తున్నారు. నేను చూసాను ఎంతో మంది తల్లిదండ్రులకి, అందులో మీ తండ్రి కూడా ఉండొచ్చు. నెలంతా కష్టపడి ఆ శాలరీ ఏదైతే వస్తుందో ఆ శాలరీ పాకెట్లో పెట్టుకొని రోడ్డు పైన నడుస్తుంటే అక్కడ ఒక రెస్టారెంట్ కనిపిస్తుంది. ఆకలి అవుతుంటది, ఆకలి తల్లాడిపోతుంటాడు ఆకలికి. ఆ రెస్టారెంట్ చివరి దాకా వెళ్తాడు కానీ రెస్టారెంట్ లోపలికి వెళ్ళాడు. ఎందుకు తెలుసా? ఇప్పుడు నా శాలరీ నా ఆకలి పైన నేను ఖర్చు పెట్టినట్టయితే నా కూతురుకు ఒక డ్రెస్ కొనలేను, నా కొడుకుకు ఒక డ్రెస్ కొనలేను ఆలోచిస్తాడు. కానీ ఏ కన్న తండ్రి కూడా ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఆకలిని పొట్ట నింపుకోవాలని ఏ కన్న తండ్రి కూడా ఆలోచించారు.
దే ఆర్ వర్కింగ్ ఫర్ ఏ 365 days. తల్లిదండ్రుల గురించి నా జన్మంతా చెప్పినా కూడా సరిపోదు. బట్ ఒక్క సెంటెన్స్ చెప్తాను. మై డియర్ ఫ్రెండ్స్, నేను మార్నింగ్ నుంచి అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ అక్కడ వరకు అందరినీ అబ్జర్వ్ చేస్తున్నారు. మార్నింగ్ నుంచి ఇంతసేపు మీరు ఇంత హ్యాపీగా ఇక్కడ కూర్చున్నారంటే మీ ఫేస్ పైన మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు నేను అందరి ఫేసెస్ పైన ఒక స్మైల్ నేను చూస్తున్నానంటే సింపుల్ ఆన్సర్, అక్కడ మీ తల్లిదండ్రులు అంత కష్టపడుతున్నారు కాబట్టి ఇక్కడ మీరు ఇంత హ్యాపీగా కూర్చోగలుగుతున్నారు. ఆల్ ద క్రెడిట్ గోస్ టు యువర్ పేరెంట్స్, నాట్ ఫర్ యూ. ఆల్ ద క్రెడిట్ గోస్ టు యువర్ పేరెంట్స్. మేల్కోండి కనీసం ఈ రోజన్నా. దే ఆర్ వర్కింగ్ ఫర్ ఏ 365 days. వాళ్ళ గురించి నేను ఎంత చెప్పినా కూడా తక్కువనే. ఇంకోళ్ళు కూడా ఉన్నారు మన జీవితంలో చాలా ముఖ్యమైన వాళ్ళు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. Your lecturers also working for a 365 days for your kind information. They are also working for a 365 days. ఒక క్లాస్ రూమ్ లో ఒక లెక్చరర్ పాఠం చెప్పాలంటే 45 minutes పడుతుంది. 45 minutes వాళ్ళు గొంతు చించుకొని పాఠాలు చెప్తుంటే మనం వాళ్ళని వెనుక కూర్చొని వాళ్ళ పైన ఎలా జోక్స్ వేయాలో అది ప్రిపేర్ అవుతుంటాం. ఒక 45 minutes ఏదైతే వాళ్ళు పాఠం చెప్తున్నారో ఈక్వల్ టు ఎంత ఎనర్జీ సమానం మీకు తెలుసా? డూ యూ నో దట్? 10 kilometers నడుచుకుంటూ పోతే ఎంతైతే ఎనర్జీ వస్తుందో 45 minutes గొంతు చించుకొని పాఠాలు చెప్తే అంతే ఎనర్జీ ఈక్వల్ తో సమాధానం. ఒక్కరోజు ఒక లెక్చరర్ ఎన్ని క్లాసులు చెప్తాడు? మినిమం 5. అంటే మినిమం ఎన్ని కిలోమీటర్ నడుస్తున్నారు? మినిమం 50 kilometers అయితే నడుస్తున్నారు కదా. కాలేజ్ నుంచి ఇంటి వరకు 1 kilometer నడుస్తేనే మీకు గుండె అంతగానం బాధపడితే మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళు మీరు జోక్స్ వేసినా ఏం వేసినా వాళ్ళ పైన 50 kilometers నడుచుకుంటూ సంతోషంగా ఎనర్జీతోని మీకు పాఠాలు చెప్తారు. వాళ్ళు ఏమిస్తున్నాం వాళ్ళకి మనం? ఇంకా వాళ్ళ గురించి అర్థం కాకపోతే నా జన్మ చెప్పినా కూడా సరిపోదు. వాళ్ళ గురించి కూడా ఒకటే పాయింట్ చెప్తాను. ఎస్, వాళ్ళు కూడా 365 days పనిచేస్తారు. క్లాస్ రూమ్ లో లెసన్ మొత్తం చెప్పిన తర్వాత లాస్ట్ కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళకు కూడా హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పనులు కూడా చేసుకుంటారు వాళ్ళు. ఆ పనులు చేసుకున్న తర్వాత నైట్ మళ్ళీ నెక్స్ట్ డే మీకు ఏం చెప్పాలో ప్రిపేర్ అవుతుంటారు. ఆ టైంలో వాళ్ళ హస్బెండ్ వైఫ్ అడుగుతారు, ఎందుకు రేపు ఏం చెప్పాలో కూడా ఇప్పుడు ఎందుకు ప్రిపేర్ అవుతున్నావు కాలేజ్ వర్క్? అప్పుడు వాళ్ళ మనసులో నుంచి సమాధానం వస్తుంది, అరే క్లాస్ రూమ్ లో కూడా నా పిల్లలే, ఇంట్లో కూడా నా పిల్లలే. అలాంటి గురువులకు ఏం చేస్తున్నారు? అరే వాళ్ళకున్న క్వాలిఫికేషన్ కి కొన్ని lakhs of rupees శాలరీ జాబ్ వస్తుంది, అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఎందుకు ఈ టీచింగ్ ఫీల్డ్ కి వస్తారు? బికాస్ ఒకటే, ఆ lakhs of rupees శాలరీలో తీసుకున్న నిజమైన సంతోషం లేదు మై డియర్ ఫ్రెండ్. ఈ లిమిటెడ్ శాలరీ తీసుకొని మీకు పాఠాలు చెప్పి ఏ రోజైతే మీరు సక్సెస్ అవుతారో దాంట్లో వాళ్ళకి నిజమైన సంతోషం ఉంది. బట్ ఏం చేస్తున్నాం అలాంటి పేరెంట్స్ కి, అలాంటి గురువులకి? కనీసం ఈరోజు మన కోసం బతకడం అయితే మర్చిపోయాం, ఇంకా వాళ్ళ కోసం చాలా దూరం. కనీసం ఇప్పుడన్నా మేల్కోండి. డ్రీమ్స్ కోసం పనిచేయడం ఆర్డినరీ విషయమే. డ్రీమ్స్ కోసం పనిచేయడం ఆర్డినరీ విషయమే. డ్రీమ్స్ కోసం ప్రాణాలు పెట్టి పనిచేయడం అది కూడా ఒక ఆర్డినరీ విషయమే. డ్రీమ్స్ కోసం ప్రాణాలు పెట్టి పనిచేయడం, అన్ని పెట్టి పనిచేయడం అది ఒక ఎక్స్ట్రాడినరీ విషయం. కళలు అనేటిది అది కాదు ఏదైతే నిద్రపోయిన తర్వాత వస్తాయో. కళలు అనేటివి అవి కాదు ఏదైతే నిద్రపోయిన తర్వాత వస్తాయో. నిజమైన కళలు అవి ఏవైతే మీకు నిద్రపోకుండా చేస్తాయో. ఆల్వేస్ మీ సక్సెస్ ముంగల్నే ఉంటుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళండి దాన్ని అచీవ్ చేయడానికి. పరిగెత్తడం చాతగా తెలియదా? నడుచుకుంటూ వెళ్ళండి అచీవ్ చేయడానికి. నడుచుకుంటూ కూడా మీకు చాతనైతే లేదా? పాక్కుంటూ వెళ్ళండి దాన్ని అచీవ్ చేయడానికి. కానీ వెళ్ళాల్సింది జీవితంలో ముంగడికే, వెనక కాదు నేస్తమా. అన్ని కూడా రెడీగా ఉన్నాయి ప్రపంచంలో, ఒక మనిషి రెడీ లేడు అంతే. నేను ఇప్పుడు ఈ మాటలు విన్న తర్వాత నా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు జనాలు అన్నాడు, లోక్ कहते थे तू गिर जाएगा, मैंने कहा एक बार मैं चल कर तो देखो. लोग कहते थे तू हार जाएगा, मैंने कहा मैं एक बार लड़ कर तो देखो. लोग कहते थे तू मर जाएगा, मैंने कहा मैं एक बार जी कर तो देखो. कहने वाला कहते जा रहे, देखने वाले देखते जा रहे, करने वाला आज करते जा रहा.
ఇట్స్ హై టైమ్ టు వేకప్. మీరు కూడా ఇక్కడికి వచ్చి ఏదైనా సాధించగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. బట్ మేర్కోవాల్సింది మీరే. ఇంకా లాస్ట్ 2 minutes నేను ఒక వీడియో చూపించి ఇక్కడ నుంచి మీకు ఎండ్ చేసి నేను ఇక్కడ సెక్షన్ ఎండ్ చేస్తాను.